వైభవంగా శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ సమితి ఉత్సవ సమితి పేరుతో అత్యంత వైభవంగా నేను జరిపించి వారం రోజులు మా మిత్రులు మీడియా తరఫుని ప్రింట్ మీడియాలో మీరు ఇచ్చిన అనేక కవరేజ్ల వల్ల ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా దాన్ని కూడా చక్కగా కవర్ చేశారు. మీడియా మిత్రులు అందరూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత క్రమశిక్షణతో ఎక్కడా కూడా ఆగకుండా కంటిన్యూగా ఏదైతే రూట్ అనుకున్నామో రూట్లో కూడా వెళ్ళడానికి సహకరించారు. మీడియా కూడా పూర్తిగా ఉంది. అలాగే దారిలో అనేక మంది భక్తులు గృహస్థులు వెళ్తున్న వారికి మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో వారికి మా సమితి సహకరిస్తూ వారు కూడా దాంట్లో పాల్గొన్న భక్తులు ఎంతమంది ఉన్నారో యాత్రలో ఆ యాత్ర చూడటానికి ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సహాయ సహకారాన్ని అందించడానికి వచ్చిన గృహిణులు గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞతలు. ఏదైనా సక్సెస్ అవుతుంది, జనం వస్తారు, కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటి అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము ఎటువంటిదో ఇంతకుముందు జరిగిందా అనేది ప్రజలకు చెప్పడము దీనికి ప్రోత్సహించడము మీ మీడియాపై ఆధారపడింది. 5-6 రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి కృతజ్ఞత పూర్వకంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటాం ఇంతమంది ఒక దగ్గర కూడుకుంటారు, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్నమాట. చూసేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు అటువంటిది. కానీ మీ మీడియా హెచ్చరిక కావచ్చు, ఏ సంవత్సరం లేదు ఈ సంవత్సరము దాదాపు ఒక 200 మందిని ర్యాలీ కూడా రక్షణకు పెట్టుకున్నామో వారి తాడు కట్టుకొని కావచ్చు, దేని గురించి కావచ్చు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సంవత్సరము లేనట్టు ఈ సంవత్సరము పూర్తిగా వినియోగించబడ్డారు. సిఏ గారు కానీ ఎస్ఐలు కావచ్చు, పోలీసులు కావచ్చు. ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర వారు ఉన్నారు, ఆ రక్షణ పట్టులో ఉన్నారు. ఏదైతే ఆర్ఎస్ఎస్ నుంచి రక్షణగా వినియోగించుకున్నామో బయట నుంచి వచ్చిన వారు కాకుండా ఇదంతా కూడా క్రమశిక్షణతో జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా మీడియాకి నేను కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. ఎందుకంటే కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, దానికి నిర్ణయం చెప్పాము, మరలా ఒకసారి మనం చేసుకుంటాం. అటువంటి ఏమైనా ఉంటే అవి వ్యక్తిగతంగా మేము చేసింది కాదు, అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగినా కూడా శ్రీరామోత్సవ సమితిని క్షమించాలని కోరుతున్నాం. తగిన ఏమున్నా మా స్నేహితులు నిర్వహిస్తారు. రామరాజు గారు చెప్పినట్టు దీని జస్ట్ నెంబర్స్ చెప్తాను మీకు. ఈ కార్యక్రమానికి దగ్గర 300 కార్యకర్తలు ఎవరైతే శ్రీరామోత్సవ సంస్థలో ఉన్నారో వాళ్ళు 40 రోజుల నుంచి నగరాన్ని అలంకరించడానికి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేసి అవార్డ్స్ పెట్టగలిగారు. అలాగే దానితో పాటు ఆ రోజు కార్యక్రమానికి ఎవరైతే 300 పైగా ఉన్నారో వీటితో పాటు దగ్గర ఒక 500 మంది 600 మంది వాలంటీర్గా వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాటర్ సప్లై అవ్వచ్చు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎక్కడైనా సరే స్వామీజీకి బస ఏర్పాట్లు అవ్వచ్చు, లేదంటే వచ్చిన కార్యకర్తలకి ఏదైనా సరే అవసరాలు ఉన్నాయి ఇవన్నీ తీసుకోవడానికి కూడా దగ్గర 1000 మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు. ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే 45,000 పైచులకు మెంబర్స్ అయితే 45,000 పైచులకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని. అంటే దగ్గర 25,000 బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి. అంటే ఇది రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది. 250 మంది పోలీసు బందోబస్తు అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది, డీసెంట్రలైజ్ చేయబడింది. వీటితో పాటు ఈ ర్యాలీ మొత్తానికి 13.07 ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక 13.5-14 కిలోమీటర్ల జర్నీ జరిగింది. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో దగ్గర మనం ముఖ్యంగా 18 నుంచి 20 జంక్షన్లు కవర్ చేసుకున్నాం. ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరపున ఉన్న కార్యకర్తలు వెళ్ళి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులకి ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళ భరోసాగా ఉండగలిగే పరిస్థితుల్లో తీసుకొచ్చాము.
అలాగే ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు రకరకాల వాహనాలు ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, ఒక కళ్యాణ రాముని ఉపయోగించే రథం అవ్వచ్చు, దాంతోపాటు కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా సాంస్కృతిక ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలో యాడ్ చేయాలి. అంటే బైక్ ర్యాలీ అంటే మొదటి 3 సంవత్సరాలు మన ఉద్దేశం యువతని పార్టిసిపేట్ చేయించడం. బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరినీ అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలనే ఉద్దేశం మనం. దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అది పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రథాలు అవ్వచ్చు, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా ఆన్ ది వేలో మనం అరేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాము. సో దగ్గర 25,000 మంది ఫుడ్ ప్యాకెట్స్ అంటే ప్రసాద వితరణ జరిగిందండి. దగ్గర 40,000 మందికి నుంచి 50,000 మంది దాకా వాటర్ డిస్ట్రిబ్యూషను, బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషను, అలాగే ఫ్రూటీస్ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి. వీటన్నిటినీ కూడా శ్రీరామోత్సవ సమితి ఉండడానికి 15 మంది ఉన్నా కూడా మా 15 మంది అయ్యేది కాదు. 300 మంది కోర్ కమిటీ 15 మంది, మెయిన్ సభ్యులేమో 300 మంది పార్టిసిపేట్ చేస్తున్నా కూడా నగరం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది బైక్రాన్ని దత్తత తీసుకుందండి. అది మాత్రం మేము చెప్పగలం. ఆ నగరం అంతలో ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఏం కావాలో అమర్చడము, సపోర్ట్ ఇవ్వడము, జై ఆధార్ పలకడం ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా కూడా మాకు పని ఈజీ అయిపోయింది. దాంతోపాటు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వాళ్ళ ప్రెజెన్స్ ఆదిరెడ్డి వాసు గారు అవ్వచ్చు, లేదంటే మన పురంధేశ్వర గారు అవ్వచ్చు, మాజీ ఎంపీ భర్త గారు అవ్వచ్చు, అనసూరు శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు. అందరి పేర్లు రావట్లేదు. బట్ వీళ్ళందరూ ప్రెజెన్స్ ఏమైందంటే ఈసారి కొత్త ప్రజాప్రతినిధులు ఉండడము, అలాగే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్య అధికారులు కూడా వచ్చి రావడం వల్ల కొత్త ఎవాల్యూషన్ అంటాం కదండి. ప్రతి కార్యక్రమం కూడా ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్ ఎదుగు వెళ్తే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మాకు మరొంత భరోసా వచ్చింది, మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాము. అలాగే విధంగా దీంతో పాటు వివిధ కార్యక్రమాలు శ్రీరామనవమికే పరిమితం కాకుండా శ్రీరామోత్సవ సమితిని మిగతా పండుగలకు కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని కూడా మిగతా పండుగలు కూడా మనకి నగరం మొత్తం ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా మార్చాలన్నది మా ఉద్దేశం అండి.